Hello and welcome to SKB Shots. KKR versus Gujarat Titans Eden Gardens లో ఈ మ్యాచ్ అండ్ KKR డెఫినెట్లీ వాళ్ళు గనక మళ్ళీ పుంజుకోవాలి అంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద డివాస్టేటింగ్ లాస్ ఇదే వాళ్ళకి సరైన అవకాశం. ఈ మ్యాచ్లో గనక వాళ్ళు ఓడిపోయారు అంటే వాళ్ళు మళ్ళీ పుంజుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం జీటీ కూడా కన్సాలిడేట్ చేద్దాం అనుకుంటారు. దే విల్ నాట్ వాంట్ టు లూజ్ ద మొమెంటం. ఈడెన్ గార్డెన్స్ కాబట్టి బాల్ టర్న్ అవుతుంది అండ్ ఇక్కడ టర్న్ అరౌండ్ కూడా మంచి అవకాశాలు కోల్కతా నైట్ రైడర్స్ కనిపిస్తున్నాయి. ఆ టర్న్ అరౌండ్ కాకుండా ముందుకెళ్ళడానికి జీటీ కూడా అంతే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ టర్న్ అరౌండ్లో ఏం జరుగుతుందో లెట్స్ గెట్ స్టార్ట్. వెల్, కేకేఆర్ ఆ లాస్ని మర్చిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా మర్చిపోవడం కష్టం. ద వే దే లాస్ట్ ఆల్ దేర్ వికెట్స్, ఎస్పెషల్లీ అజింక్య రహానే డిఆర్ఎస్ తీసుకోకుండా వెళ్ళిపోవడం దగ్గర నుంచి మొదలైందంతా కూడా. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ లాసెస్, రహానే వికెట్ పడిన తర్వాతే కొలాప్స్ స్టార్ట్ అయ్యాయి. అగేన్స్ట్ ఆర్సీబీ అలాగే జరిగింది, అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ అలాగే జరిగింది, అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ అలాగే జరిగింది, అండ్ కొంతవరకు అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ కూడా అలాగే జరిగింది. సో రహానేస్ వికెట్ ఆఫ్ ఆల్ ది అదర్ వికెట్స్ ఇస్ బికమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ అయిన తర్వాత అదర్ ఆప్షన్ అవుతున్నప్పుడు కూడా రహానే అనే ఒక ప్రాబబిలిటీ ఉంటుందా కేకేఆర్లో అనేది కేకేఆర్ కూడా ఆ షూరిటీ లేదు. బట్ బికాస్ దే వాంటెడ్ ఎ లీడర్, బికాస్ దే వాంటెడ్ సమ్ వన్ టు అబ్జర్వ్ ప్రెషర్, వాళ్ళు యాక్సలరేటెడ్ ఆప్షన్లో రహానేని తెచ్చుకొచ్చారు అండ్ రహానే ఈస్ డూయింగ్ రియలీ వెల్ ఫర్ దెమ్. సో ఇక్కడ రహానేకి సపోర్ట్గా ఎవరో ఒకళ్ళు నిలబడి ఆడాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర్ షుడ్ టేకప్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్లే. బట్ కేకేఆర్ విల్ రిలై ఆన్ దేర్ బౌలింగ్. ఒకవేళ వాళ్ళు ఏమన్నా కూడా విజయాలు సాధించాలంటే మనం ఆప్షన్ నుంచి మాట్లాడుకుంటూనే వచ్చాం. జీటీ ఆన్ ది అదర్ హ్యాండ్, జాస్ బట్లర్ ఎవరైతే అద్భుతమైన విజయం సాధించి పెట్టాడు లాస్ట్ మ్యాచ్ వాళ్ళకి. ద లాస్ట్ టైం ఆయన కేమ్ టు ఈడెన్ గార్డెన్స్, అతను ఆర్ఆర్ జెర్సీ వేసుకొని వచ్చి అక్కడ 100 కొట్టాడు. సునీల్ నారాయణ 100 కొట్టాడు ఆ మ్యాచ్లో. బట్ వడ్డంలో వాళ్ళ పక్షం రైట్ హ్యాండర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. వడ్డించేటప్పుడు సెంచరీలు కొట్టేటప్పుడు కూడా ఇక్కడే జాస్ బట్లర్ సెంచరీ కొట్టి అదర కొట్టాడు. సో అతన్ని ఆపడం చాలా చాలా కష్టం. హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే కనుక 2-1 అడ్వాంటేజ్ టు జీటీ అండ్ కేకేఆర్ విల్ వాంట్ టు ఈక్వల్ దట్. ఇది 2-2 చేద్దాం అనుకుంటారు వాళ్ళు. అది చేయాలి అంటే కనుక ఇందాక అనుకున్నట్టుగానే జాస్ బట్లర్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఆపే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సునీల్ నారాయణ్. సో బట్లర్ వర్సెస్ నారాయణ్ ఇస్ ద ఫస్ట్ బ్యాటిల్. బట్లర్ వర్సెస్ వరుణ్ కూడా ఒక బ్యాటిల్ ఉంది. బట్ వరుణ్కి ఇంకొకరిని జత చేసాం అనమాట. అది ఎవరో తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే జీటీ రిలైజ్ ఆన్ ద టాప్ 3. ఆ టాప్ 3లో ఒకళ్ళు పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి, ఒకళ్ళు కాస్త కాంట్రిబ్యూటింగ్ ఇన్నింగ్స్ ఆడాలి. అలా ఆడితే కనుక వాళ్ళకి మంచి స్కోర్ అనేది వచ్చేస్తుంది. వేరే అదర్స్ కెన్ కమ్ ఇన్ అండ్ కాంట్రిబ్యూట్. షరీఫ్ అండ్ రదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్, తెవాతీని ఎవరో ఒకళ్ళు వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో అలా జరుగుతుందంటే శుభ్మన్ గిల్ని కూడా తొందరగా ఆపాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత వైభవ్ కానీ హర్షిత్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం. ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చు ఆ బ్యాటర్. నేనైతే హర్షిత్ రాణాని పెట్టా, హర్షిత్ వర్సెస్ శుభ్మన్ గిల్. ఎందుకంటే కొన్నిసార్లు తెలియదు వైభవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు, వీళ్ళు మళ్ళీ బ్యాటింగ్ కొలాప్స్ ఏంటంటే వైభవ్ ఆడే అవకాశం రాకపోవచ్చు. కాబట్టి హర్షిత్ వర్సెస్ గిల్ అని పెట్టాను. థర్డ్ ఇస్ తమిళ్ బ్యాటింగ్. సాయి సుదర్శన్ ఫ్రమ్ తమిళనాడు, అద్భుతమైన ప్లేయర్, వేరే లెవెల్లో ఆడుతున్నాడు. అండ్ జనరలీ T20 ఓపెనర్ స్ట్రైకింగ్ అట్ 170, 160, 180 అంటే కానీ ఆ దంచి కొడతాడు అనుకుంటాం. కానీ ఇతను బాగా పద్ధతి కొడుతున్నాడు. ఓ ప్లానింగ్ పద్ధతి విషయం ఉంది ఈయన దగ్గర. అండ్ వరుణ్ చక్రవర్తి ఈజ్ టీమ్మేట్ అండ్ అతను కూడా చాలా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తున్నాడు. కేకేఆర్స్ బెస్ట్ బౌలర్ కాబట్టి సాయిసు వర్సెస్ వరుణ్ అనేది థర్డ్ బ్యాటిల్. ఇంకా చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాయి కిషోర్ ఉన్నాడు. సాయి కిషోర్ వర్సెస్ ఒక లెఫ్ట్ హ్యాండర్స్కి వేస్తే కనుక వెంకటేశ్వర్కి అగేన్స్గా మంచి బ్యాటిల్ అవ్వచ్చు, లేదంటే రహానేకి అగేన్స్గా మంచి బ్యాటిల్ అవ్వచ్చు. టూ మనీ లెఫ్ట్ హ్యాండర్స్. సో మళ్ళీ ఆలోచిస్తాడు గిల్ వాడాలా వద్దని. క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, రింకు సింగ్, అది వెంకటేశ్వర్, ఇన్ని 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి అతనికి కొంచెం స్పేరింగ్లీ యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ అది చూడాలి ఎంతవరకు సాయి కిషోర్ క్యాన్ కమ్ ఇన్ అండ్ బౌల్. మళ్ళీ లాస్ట్ ఓవర్ ఇచ్చాడంటే కనుక అక్కడ కూడా వేయడానికి ఏం వెనక డివిన్ అగేన్స్ట్ రసల్. అలాగే మీరు అబ్జర్వ్ చేసుకుంటే క్వింటన్ డికాక్ నీడ్స్ టు స్ట్రైక్ సమ్ ఫామ్. ఒకవేళ ముందుకు వెళ్ళాలంటే ఎస్ ఈస్ గివింగ్ దెమ్ స్టార్ట్స్, కానీ ఇంకొంచెం బెటర్ స్టార్ట్స్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా వెంకటేశ్వర్ అండ్ రహానే షుడ్ హోల్డ్ దేర్ ఫోర్త్ స్ట్రాంగ్. అలా జరిగిందంటే రింకు కానీ రసల్ కానీ రమన్ కానీ వీళ్ళందరూ వచ్చి ఆడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ బౌలింగ్లో తొందరగా ఈ 3 వికెట్లు తీస్తే గుజరాత్ విల్ కైండ్ ఆఫ్ స్ట్రగుల్. వాళ్ళు మళ్ళీ ఎవరు ఆడతారు వాళ్ళ దగ్గర అనే ఆలోచన వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటే ఆల్ ది 3 ఆర్ డిస్మిస్ చీప్లీ. ఈవెన్ ఒక్కళ్ళున్నా కూడా వాళ్ళు ఏదో లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ప్రయత్నం చేసి దే కెన్ గెట్ టు డీసెంట్ స్కోర్. ఆ డీసెంట్ స్కోర్ కూడా కేకేఆర్ కొంచెం గగనంగానే కనిపించవచ్చు విత్ వాట్ హ్యాపెండ్ విత్ దెమ్ లాస్ట్ టైం. అండ్ కేకేఆర్ విషయానికి వచ్చేస్తే బాల్ టర్న్ అవుతుందంటే మోయిన్ అలీని కూడా తీసుకొని రావచ్చు. మోయిన్ అలీని తీసుకొచ్చి డైరెక్ట్గా ఆడతాడా? సుదర్శన్ ఇస్ లెఫ్ట్ హ్యాండర్, ప్రాబబ్లీ షరీఫ్ అండ్ రదర్ఫోర్డ్ ఇస్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి ఆడించే అవకాశాలను ఒకళ్ళు 2-3 ఓవర్లు లాగించాలంటే లాగించవచ్చు. లేదంటే నొక్యా కానీ స్పెన్సర్ కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. టర్న్ అవుతుందంటే మోయిన్ విల్ కమ్ ఇన్. మోయిన్ అలీ వచ్చినట్టు కేకేఆర్ ఓడిపోయింది లేదు. సో ఆలోచనలు కూడా ఉంటాయి వాళ్ళకి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే కనుక టీంలో అగైన్ ఇందాక అన్నట్టుగానే ఆ ఒక మార్పే కేకేఆర్ చేయాల్సింది.
జీటీ విషయానికి వచ్చేస్తే దసున్ చనక ఉన్నాడు వాళ్ళకి రెడీగా. ఇషాంత్ శర్మ మన వడదెబ్బ తగిలింది, మరి ఎంతవరకు అతను ఫిట్గా ఉన్నాడు లేదని చూస్తారు. దే కెన్ ఆల్సో స్నీక్ ఇన్ వాషింగ్టన్ సుందర్ ఒకవేళ అవసరం అనుకుంటే కనుక ఇటువంటి పిచ్ మీద, ఎస్పెషల్లీ విత్ సో మెనీ లెఫ్ట్ హ్యాండర్స్. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే వాళ్ళకి బెటర్గా ఉంటుందని ఆలోచిస్తారు రాదర్ దెన్ రషీద్ ఖాన్ అండ్ సాయికి. సో అక్కడ ఆ సెటప్ ఏమన్నా ఉంటుందా ఆన్ ఏ టర్నింగ్ ట్రాక్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. సో ఈ 2 చేంజెస్ కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళకి ఒక ఫారెన్ ఆప్షన్ వాడుకునే అవకాశం ఉంది. సో దసున్ చనక కెన్ కమ్ ఇన్ అండ్ అలాగే మీకు సుందర్ కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. బట్ చూడాలి ఎంతవరకు దాన్ని ఉపయోగించుకుంటారని. సో టీమ్స్ చూసుకుంటే కనుక క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, ఆ తర్వాత రాణే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, మొయిన్ అలీ, రస్సెల్, ఆ తర్వాత రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా అండ్ దెన్ యూ హ్యావ్ వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా యాజ్ ఇస్ ఇంపాక్ట్ సబ్. గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే కనుక గిల్, సాయి సుదర్శన్, ఆ తర్వాత బట్లర్ అండ్ దెన్ షరఫెన్ రదర్ఫర్డ్. ఇక్కడ మీరు రాహుల్ త్రిపాఠియా, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అది ప్రసిద్ధ్ కృష్ణ చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ బౌలర్, అండ్ మొహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్గా ఇందాక మనం మాట్లాడుకున్న మాటలు కనిపిస్తూనే ఉంటాయి. స్కిడీ ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ డూయింగ్ రియలీ వెల్. 14 వికెట్స్ ఉన్నాయి, అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేస్తున్నాడు, ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో. అండ్ లాస్ట్లో కనుక అతను బౌలింగ్ వేయాలంటే ప్రసిద్ధ్ వర్సెస్ రస్సెల్ చాలా ఇంట్రెస్టింగ్గా మారే ఒక బ్యాటిల్లా కనిపిస్తోంది. అండ్ బికాజ్ ఆ ఎక్స్ట్రా బౌన్స్ అండ్ అలాగే కొంచెం మూవ్మెంట్ అనేది వస్తుంది కాబట్టి వెంకటేష్ అయ్యర్ను కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రసిద్ధ్ కృష్ణ అలా వికెట్లు తీయడం అనేది వాళ్ళకి చాలా బాగా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీలో మీరు చూస్తే కనుక దే స్పెంట్ అ బాంబ్ టు గెట్ ఆల్ దీస్ ఫాస్ట్ బౌలర్స్. రబాడా, సిరాజ్ అండ్ అలాగే ప్రసిద్ధ్ వాళ్ళ మీద చాలా అమౌంట్ ఖర్చు అయిపోయింది. 35 లక్షల దాకా 30 కోట్ల దాకా ఖర్చు అయిన వాళ్ళ మీద. అండ్ దెన్ దేర్ ఇస్ రషీద్ ఖాన్. సో దాదాపు 51 కోట్లు ఓన్లీ 4 ప్లేయర్స్ మీద వాళ్ళు ఖర్చు పెట్టారు, వాళ్ళకి ఉన్న 120 crores పర్స్లో. అండ్ రషీద్ ఖాన్ స్టిల్ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది రాలా, అతని మీద ప్రెషర్ పెట్టే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఇక్కడ. సో రషీద్ ఖాన్కి ఇది ఒక మంచి అవకాశం టు డూ వెల్, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ప్రెషర్ సిచ్యువేషన్లో కేకేఆర్ ఉంది. మేక్ నో మిస్టేక్, ఎందుకంటే వాళ్ళ దగ్గర 6 పాయింట్లు ఉన్నాయి. దే విల్ హ్యావ్ టు విన్ దిస్ గేమ్, లేదంటే ఇంకా ప్రతి మ్యాచ్ గెలవాల్సిన ఒక ఇబ్బందులో పడిపోతారు. అండ్ దెన్ దే ఆర్ నాట్ ట్రావెలింగ్ వెల్ ఆల్సో, ఆ ఒక సమస్య ఉంది. ఆల్దో దే డిడ్ వెల్ ఇన్ చెన్నై, వాళ్ళు ముంబై వెళ్ళినప్పుడు ఓడిపోయారు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్కి వెళ్ళినప్పుడు ఓడిపోయారు. వాళ్ళ సమస్యలు వాళ్ళకి చాలా పుష్కలంగానే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ దే వాంట్ టు విన్ దిస్ గేమ్. సో వాళ్ళు విన్ అవ్వాలి అంటే కనుక దే విల్ హ్యావ్ టు టేక్ రషీద్ అండ్ సిరాజ్ టు ద బౌండరీస్. సిరాజ్ లాస్ట్ గేమ్లో కూడా కొన్ని బౌండరీలు ఇచ్చాడు, కొంచెం రిధం అటు ఇటు అవుతుంది అనిపిస్తుంది. బట్ సిరాజ్ హీ ఆల్వేస్ ట్రైస్. అండ్ కొంచెం స్వింగ్ గింగ్ లభించిందంటే నరేన్ కానీ డికాక్ కానీ దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అక్కడ ఆ ఆస్పెక్ట్లో కేకేఆర్ అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. జీటీ వాళ్ళని ప్లాన్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అదే ప్లాన్తో వెళ్ళిపోవచ్చు, అదే పద్ధతితో వెళ్ళిపోవచ్చు. అదే ఆ టాప్ 3 రిలయన్స్ ఏదైతే ఉందో అన్ని టీమ్స్ కూడా ఓపెనర్స్ టాప్ 3 మీద రిలై అవుతారు. బట్ అన్ఫార్చునేట్లీ జీటీ కాస్త ఎక్కువ రిలయన్స్ అనేది ఉంది, అది కొంచెం టెస్ట్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికైతే అంత దారుణంగా అయితే టెస్ట్ ఏమవ్వాలి, ఎందుకంటే ఎక్కడొక్కడ ఎవరో ఒకళ్ళు బాగా ఆడుతూ వచ్చారు. జీటీ విల్ ఫ్యాన్సీ వినింగ్ దిస్ గేమ్, 2 points తెచ్చుకుందాం అనుకుంటారు. కేకేఆర్ గెలిస్తే పాయింట్స్ టేబుల్ బాగా ఓపెన్ అవుతుంది. విల్ కేకేఆర్ యూజ్ దేర్ హోమ్ అడ్వాంటేజ్? మైండ్ సెట్ చాలా ముఖ్యం, ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది కొంచెం గ్రహించలేని పరిస్థితుల్లో కేకేఆర్ ఉన్నారు.